ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 24 కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. యెషయా 41:15. $5 విలువ చేసే ఉక్కు ముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది $10 ధర పలుకుతుంది. దాన్ని పదునైన సూదులుగా చేస్తే $350 అవుతుంది. చిన్న కత్తి బ్లేడులుగా చేస్తే $32,000 విలువ చేస్తుంది. గడియారాల స్ప్రింగులుగా చేస్తే $2,50,000 విలువ చేస్తుంది. ఇంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు ముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి. దానిని ఎన్నిసార్లు సుత్తలతో కొడితే, ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే, ఎన్నిసార్లు రుద్ది పదును పెడితేనో అంత విలువ పెరిగింది. ఈ ఉపమానం మనలను మౌనంగా, నిశ్చలంగా, దీర్ఘశాంతంతో శ్రమను సహించటానికి ప్రేరేపించాలి. ఎక్కువ శ్రమపడిన వాళ్ళ ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి. బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు. మన ద్వారా ఆయనకు మహిమ, ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి. నీ చిత్తం నెరవేర్చడానికి, నిశ్చలంగా ఉండటానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు. ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు. నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు. బాధను ప్రసాదించే నీ ప్రేమను, దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తి నాకు కలిగించు. జీవితం అంతుబట్టనిది. మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు. పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి. ఆమెన్.